హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి పండుగ అనమాట. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. నేను చాలా మంచిగా చేసుకున్నా. ఇది ముందు రోజు అనమాట. గురువారం రోజున శుక్రవారం రోజున పూజ చేశాను. గురువారం రోజున ముందుగానే ఇంకా ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకునేసి ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఇలా నేను శనగలు వాయనానికి ఇవ్వడానికి శనగలు నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ ఉద్దిబేళ్ళు గారెలకి నానబెట్టేశాను. తర్వాత ఇంకొక బౌల్లో గారెలకి మాత్రం ఉద్దిబేళ్ళు నానబెట్టేశాను అనమాట. ఇవన్నీ ముందు రోజు నైట్ ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మార్నింగ్ లేవగానే. ఇంకా తర్వాత నైట్ అంతా ఇంకా ఇట్లా సామాన్లు అన్నీ కడిగేసి క్లీన్ చేసేసి దేవుని సామాన్లు స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసేసేసి లాస్ట్లో నైట్ మాత్రం కోన్ పెట్టుకున్నాను అనమాట. కోన్ పెట్టుకుంటే చాలా మంచిది కదా, అమ్మవారికి ఇష్టం గోరెంటాకంటే. అందుకు ఇంకా నైట్ 10:50 అయిందనమాట. నేను పడుకునే టయానికి దగ్గర 11 అయ్యింది. మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేశాం కదా నైటే. ఇంకా స్టవ్ని ముందుగా ప్రసాదాలు అన్నీ చేస్తాం కాబట్టి ముందుగానే అలంకారం చేసుకుంటే మంచిది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు అందు చెప్పారనమాట. అందుకని ఇలా స్టవ్ దగ్గర ముగ్గులు అందు పెట్టేసి మంచిగా పసుపు కుంకంతో అలంకారం చేసేసానమాట. ఇలా చేయడం వల్ల చాలా మంచి పాజిటివ్నెస్ అనిపించింది అనమాట. స్టవ్ దగ్గర నేను మామూలుగా అయితే ఏదైనా పండుగలు చేస్తే చాలా మెస్సీనెస్ అవుతుంది. ఇలా ఉండడం వల్ల ఆ ముగ్గు అది ఎంత గలీజ్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా చూసుకొని నిదానంగా వంట చేయగలుగుతాం అనమాట. నా విషయంలో అయితే నేను అలా జరిగింది. అందుకని ఇలా ప్రతి శుక్రవారం ఇలా మంచిగా ముగ్గులు వేసుకొని డైలీ వేసుకున్న చాలా మంచిదంట. నేనైతే ట్రై చేస్తాను. ఇంకా తర్వాత ఇటు సైడు రోలు గౌరమ్మతో సమానం కదా మనకి. మార్నింగ్ లేవగానే స్టవ్కు పూజ చేసేసి తర్వాత నేను రోలుకు కూడా పసుపు కుంకుమ పెట్టి అలంకారం చేశాను అనమాట. అలా సాగుతూ మార్నింగ్ లేవగానే ఇంకా అలా స్టార్ట్ అయిపోయిందనమాట నా పని మొత్తం. మార్నింగ్ అయితే నేను ఒక 3కి లేసాను అనమాట. 3కే లేసాను, అయినా కానీ 10:30 అలా అయిందనమాట నా పూజ టైం అంతా. అలా స్టవ్ మొత్తం అలంకారం చేసుకున్న తర్వాత రోల్ని గౌరమ్మ అని పూజ చేసుకున్నాం అనమాట. గౌరమ్మ లెక్క రోకలి అంటేనే గౌరమ్మ అమ్మవారు అనమాట. ఇంకా బొట్లు పెట్టి తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా ఈ స్టవ్ దగ్గర అంతా మొత్తం పూజ అంత అలంకారం అంతా కంప్లీట్ చేసుకునేసి ఇంకా గడపలు క్లీన్ చేసుకున్నాను అనమాట. గడపలు క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా చీకటి ఉండే. నేను 3కే లేసాను కదా, 3కి లేసాను. స్నానం అందు ముగించుకునే వాళ్ళకి 4 అయ్యింది. 3:45 4 అయ్యిందనమాట. ఇంకా అలా గడపలు మొత్తం మంచిగా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకున్నాను. గడప దగ్గర అయితే ఇలా ఎర్రమన్నుతో అలికాను అనమాట. మంచిగా నాకు ఒక చోట ఎర్రమన్ను మంచి ఎర్రమన్ను దొరికింది. అలా తీసుకొచ్చేసి బాగుంటుంది అని చెప్పేసి ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టాను అనమాట. అక్కడ ఎర్రమన్నుతో అలికేసి వచ్చాను. అది ఆరేలోపు ఇక్కడ ఇంకా తులసమ్మని అలంకారం చేస్తున్నాను. తులసమ్మని మొత్తం మంచిగా క్లీన్ చేసేసి పసుపు పెట్టేసి బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టేసాను అనమాట. అలా తులసమ్మని మొత్తం అలంకారం చేసేసి ముగ్గులు పెట్టేసి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి అక్కడ ఎర్రమన్నుతో అలికాను కదా, అక్కడ ముగ్గు పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను తులసమ్మ ముందర ఒక బండ అది వేసుకున్నాను. దాని మీద కొంచెం పసుపుతో అలికి ముగ్గు వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది చాలా రోజుల నుంచి ఇంకా అది తెచ్చుకున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంట్లోకి వెళ్ళినా దాన్ని తీసుకొచ్చుకొని దాని మీద ముగ్గు వేసుకుంటుంటా తులసమ్మ దగ్గర పెట్టుకునేసి. అలా ఇంకా ముగ్గు అయితే వేసేసాను అనమాట. ఇంకా ఈ నడమని మా ఇంటి ముందర ముగ్గు వేయడం చాలా అంటే తక్కువగా వేస్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు కదా, అందుకు ముగ్గులు వేయడం కూడా చాలా వరకు మర్చిపోతున్నాను. కొంచెం వేయడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. ముగ్గు వదలడం కూడా రావట్లేదు. అది డైలీ వేస్తూ ఉంటే అలానే వస్తూ ఉంటాయి అన్నమాట. మనం అప్పుడప్పుడు మిస్ చేసి ఇంకా అందులో ప్లేస్ లేదు కాబట్టి నేను ఎక్కువ పండగలప్పుడు వారం అప్పుడు మాత్రమే ముగ్గు వేస్తాను. ఇంకా ఇలా ఇంటి ముందు ఇలా వేసాను అనమాట ముగ్గు. వేసిన తర్వాత ఇంకా నా పాదాలకు కూడా పసుపు పూసుకున్నాను. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా అలా పాదాలకి పసుపు పూసుకొని పూజ చేస్తే మంచిదన్నమాట. ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నేను అలా పాదాలకి పసుపు పూసుకుని మంచిగా అమ్మవారికి పూజ చేసుకుంటానన్నమాట. ఓకేనా. ఇలా పాదాలకి పసుపు పూసేసుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట.
ఇంకా అలా చేసిన తర్వాత ఫస్ట్ నేను వంటలో అమ్మవారికి ఇష్టమైన పాల పరమాన్నం స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ అది బియ్యం కడిగి దాంట్లోకి ఉత్త పాలొక్కటే వేసి మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి. అలా ఫస్ట్ పాలతో స్టార్ట్ చేశాను. మంచిగా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి అమ్మవారి ప్రసాదంతో స్టార్ట్ చేశాను. అక్కడ ఇంకా ఉడికిపోయిందనమాట. పక్కన బెల్లమందు దంచి పెట్టేసుకున్నాను. ఒక సైడ్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. అలా అమ్మవారి ప్రసాదం అయితే అయిపోయింది. చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ వంట చేసుకుంటూ ఒక సైడ్ పూజ సామాగ్రి మొత్తం తెచ్చేసుకుంటున్నాను అనమాట. ఇవి చిల్లర అంట, అవి యాలకుల దండ, ప్లస్ అమ్మవారికి వేయడానికి ఒక బంగారు దండ, ప్లస్ అవేంటివి కట్టుకుంటారు కదా కంకణాలు, అవి మామిడి ఆకులు అమ్మవారి కలశంలో పెట్టడానికి. ఇంకా అలా ఒక సైడ్ అవి, ఒక సైడ్ ఇలా వంట చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే బూరెలకి బ్యాళ్ళు వేశాను. ఆ బ్యాళ్ళు మొత్తం ఉడికిచ్చేసుకోవాలి. తర్వాత ఇంకా బ్యాళ్ళు ఉడికేలోపు నేను ఇక్కడ బూరెలకి పిండి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలోకి. మంచిగా మెత్తగా ఎక్కువ వాటర్ వేయకోకుండా కొంచెం గట్టిగా తడిపేసుకున్నారంటే బూరెలు బాగా వస్తాయి. నేను కూడా ఇంతకుముందు చాలా జారుడుగా కలిపేదాన్ని, ఇంకా అసలు ఆయిల్లో పడిపోతుండే అనమాట పూర్ణం అంతా. అలా చేసేసాను. అలా చేసేసి పక్కన ఒక బౌల్లోకి వేసుకునేసి ఇంకా నెక్స్ట్ గారెలకు కూడా ఉద్దిబ్యాళ్ళు తడిపి పెట్టేశాను, నానబెట్టి పెట్టేశాను కదా. నెక్స్ట్ ఇంకా అది కూడా వేసేసి పక్కన దాంట్లోకి కొంచెం ఉప్పు ప్లస్ వంట సోడా అవి వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక అరగంట పక్కన నానబెట్టారంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఎక్కువ వంట సోడా ఎక్కువ వేయకండి, చిటికెడ వేయాలి. ఎక్కువ వేసామంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ తాగేస్తాయి అన్నమాట. అలా చేశాను. ఇంకొక పక్క రైస్ కూడా ఉడికిపోయింది ఆల్రెడీ. అలా చేసి ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఒక పక్క రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఆ రైస్ని బౌల్లోకి వేసేసుకొనేసి పులిహోర కొంచెం, పెరుగన్నం కొంచెం సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. పులిహోరకి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను, అది చల్లారి చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా అమ్మవారికి పెట్టడానికి వాయనము రెడీ చేసేసాను. అందులోపు అన్నం రైస్ చల్లగయ్యేలోపు అమ్మవారికి చీర, జాకెట్టు, ఆకులు, ఒక్కలు, అరటిపళ్ళు, వాయనం ఇవ్వడానికి పసుపు, కుంకుమ, ప్లస్ మనకి తోచినంత డబ్బులు. నేనైతే 101 రూపాయి పెట్టాను అనమాట. అమ్మవారికి తోచిన డబ్బులు మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత గాజులు, తర్వాత నానబెట్టిన శనగలు, అమ్మవారికి వాయనం అనమాట ఇవన్నీ. ఇంకా ఇవన్నీ అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా ముత్తైదులందరూ వస్తే వాళ్ళ కోసం గాజులు, జాకెట్ పీసులు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పులిహోరకైతే ఇంకా రైస్ చల్లారిపోయింది. పులిహోరకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసి శనక్కాయ విత్తనాలు వేసి మగ్గించుకున్నాను. యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా పులిహోర ఎలా తయారు చేయాలో, చాలాసార్లు మన ఛానల్లో కూడా చూపించేశాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, పౌడరు తెలుసు కదా మీకు. అలా చేసాను అనమాట. కానీ కొంచెం హడావిడిగా చేశాను పులిహోర చేసేటప్పుడు. ఫస్ట్ ఉప్పు కారం అందు వేయకనే చింతపండు వేయాల్సిందే, కానీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత చింతపండు వేసాను. కానీ బాగుందిలేండి, చాలా మంచిగానే వచ్చింది. కానీ అలా వేసుకుంటే బాగుంటుంది అని ప్రతిసారి నేను అలా వేసేదాన్ని, ఈసారి ఇలా వేసాను అనమాట. అలా చింతపండు గుజ్జు వేసేసుకొనేసి అక్కడైతే పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్లోకి వేసి మిక్స్ చేసుకోవడం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా పెరుగన్నంకి పెరుగు, పాలు రెండు మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టేశాను. ఉప్పు అందు వేసేసి తర్వాత దానికి పోపు ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇలా ఎక్కువ పూజలు ఉన్నప్పుడు, ఎక్కువ ప్రసాదాలు కావాలన్నప్పుడు ఇలా ఎక్కువ రైస్ చేసేసి పెరుగన్నంకి, పులిహోరకి ఇలా చేసేసుకోవచ్చు అనమాట. త్వరగా అయిపోతాయి. ప్లస్ ఇంకా కొంతమంది చేయాలనుకుంటే పరమాన్నంకి కూడా పక్కన రైస్ పక్కన తీసేసి ఒకే దాంట్లోనే రైస్ చేసేసి పరమాన్నానికి కూడా పక్కన రైస్ తీసి పాలేసి మంచిగా మళ్ళీ మెత్తగా ఉడికించి బెల్లం వేసుకోవచ్చు. అలా త్వరగా అయిపోవాలనుకుంటే నేనైతే అలా చేయలేదు, కానీ ఇలా చేశాను అనమాట. తర్వాత ఇంకా నేను పెరుగన్నం కలిపేసిన తర్వాత ఇక్కడ కలశం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కలశంలోకి నీళ్లు పోయాను అనమాట. ఇలా బియ్యం వేస్తాను. ఇంతకుముందు నాకు తెలిసిన అంటే బ్రాహ్మణుల వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, ఆ అమ్మాయి చెప్పిందనమాట. ఇలా మామూలు డేస్లో అయితే వాటర్తో పెట్టుకోవాలిమ్మా, ఇలా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఒడిబియ్యం పోసినట్టుగా మనం అలా పెట్టాలి అని చెప్పారనమాట. ఇలా బియ్యం వేసి దాంట్లోకి నేను
అమ్మవారికి మనం మన ఇంట్లో వాళ్ళకి ఆడబిడ్డలకి వడిబియ్యం పెడితే ఎలా పెడతామో అలా అలా మినిమం అవన్నీ వేసాను అనమాట. ఆ అమ్మ చెప్పిందనమాట నాకు, బ్రాహ్మిన్స్ అమ్మ. ఆ అమ్మ చెప్పినట్టు నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అలానే ఫాలో అవుతున్నాను. అలా బియ్యం వేసి పసుపు కుంకుమ మందు వేసేసి తర్వాత ఒక 5 పసుపు కొమ్ములు 5 ఖర్జూరాలు వేశాను. మీకు కూడా ఉపయోగపడవచ్చు అని నేను ఇది క్లారిటీగా వీడియో తీశాను అనమాట. చిల్లర నాణ్యాలు, తర్వాత కొంచెం జువ్వాది పౌడర్ అనమాట. సువాసనకి అమ్మవారికి ఇట్లా స్మెల్ వచ్చే అంటే కొంచెం మంచి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం కాబట్టి కొంచెం జువ్వాది పౌడర్ వేసాను. తర్వాత దాంట్లోకి ఒక అదేది ముక్క పచ్చకర్పూరం వేసాను అనమాట. పచ్చకర్పూరం వేసేసి ఇంకా అది అంతవరకే అనమాట. ఇక్కడ మళ్ళీ కిందన కలశం పెట్టుకోవడానికి ఒక ప్లేట్లో బియ్యం పోసేసి దాంట్లో ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. మాకైతే దేవుని గదిలో చిన్నగా ఉంది కదా ప్లేస్, అందుకని చెప్పేసి నేనైతే పెద్ద హడావిడిగా పెద్ద పీఠం వేసి అయితే చేయలేకపోతున్నాను. చిన్న పీఠం వేసి చిన్నగానే పెట్టేసుకుంటున్నాను అనమాట. అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా పసుపు పూసి కలశం రెడీ చేసేసి కలశంకి బొగునులు అయితే కట్టేసుకున్నాను. కట్టేసి ఇలా మామిడి కొమ్మలు పెట్టేసాను, రెడీ చేసేసి పెట్టేసే పక్కన. అంతలోపు ఇంకా అది రెడీ చేసేసి ఇక్కడ అమ్మవారి ముఖం ఉంది కదా కవచము, అది నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్నాను. అప్పటి నుంచి ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అమ్మవారికి పెట్టే ముందు మంచిగా అమ్మవారిని వాష్ చేసేసి ఇలా అమ్మవారికి కళ్ళు అట్లా అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. డైరెక్ట్గా అలాగే పెట్టకోకుండా మంచిగా అమ్మవారు కళగా కనిపిస్తుంది అనమాట. ఇలా కళ్ళకి కాటిక అన్నీ పెట్టేసుకుంటే. ఇంకా చాలామంది ఇట్లా దానికి ముందు 2 డేస్ బ్యాకే దానికి మంచిగా ఇట్లా అలంకారం చేసి పెట్టేస్తారనమాట. ఏమైనా చెమ్కీస్ అవి ఇవి కరిపించేసి మళ్ళీ అలా చేసామంటే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి అవన్నీ తీసేసి చేయడంలో చాలా కష్టం అయిపోతుంది, ప్లస్ అది మెస్సీగా అయిపోతుంది అనమాట. ఇంకా అలా నేను పెట్టేసి నెయిల్ పాలిష్తో ఈసారి మామూలుగా అయితే నెయిల్ పాలిష్తో పెట్టుకోకుండా ఈసారి లిప్స్టిక్ పెట్టాను అనమాట. అసలు నెయిల్ పాలిష్ చాలా బ్రైట్గా ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది. అలా అమ్మవారిని అయితే రెడీ చేసేసాను. మంచిగా రెడీ చేసేసి అమ్మవారికి దిష్టి చుక్క కూడా పెట్టాను అనమాట. దిష్టి తగలకూడదు కదా మా ఇంట్లో అమ్మవారికి, అందుకని చెప్పేసి అలా అమ్మవారిని అలంకారం చేసుకోవడం అయితే స్టార్ట్ చేసి మొత్తం దేవుని దగ్గర పూజ సామాగ్రి మొత్తం చేర్చేసుకున్నాను. ఇంకా అదంతా మీకు వీడియో అయితే తీయలేదు, ఎలా వచ్చిందో చూడండి. యాలుకల హారం కూడా చేసి వేసాను నేను. అలా ఒక పక్క అమ్మవారిని రెడీ చేసేసి కొన్ని ప్రసాదాలు అయితే దేవుని దగ్గర పెట్టేశాను కదా ఆల్రెడీ. ఇక్కడ గారెలు బూరెలు మాత్రం ఇంకా కావాలి. ఇంకా అక్కడ ఒక 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను నేను. అలా చేసేసి మొత్తం అంతా ఇంకా నేనైతే ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట. చేశానమాట నేనైతే ఇంకా వంటలు అవి ఇవి చేశాను కాబట్టి డ్రెస్తో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను అమ్మవారిని అలంకారం అయిపోయింది కదా, ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఓకేనా, రెడీ వచ్చేస్తాను. మంచిగా రెడీ అయ్యి అమ్మవారి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడం అంటే నేను మామూలుగానే ఎక్కువ మీకు తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, నేను అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ఇట్లా వ్రతం చేసుకునేటప్పుడు నేను సెల్లులో ఫాలో అవుతాను. చాలామంది తెలిసే ఉంటుంది ఇది. సెల్లులో పూజారి ఈ సంవత్సరంది ముందు వారమే పెడతారనమాట. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఈ వరలక్ష్మి వ్రతంది మొదటి శుక్రవారమే చేసి పూజ అప్లోడ్ చేస్తారు. ఆ వీడియోని ఫాలో అవుతూ మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో పూజారి ఎలా ఉంటాడో అలానే చేస్తారనమాట. తర్వాత ఆ వీడియోలో మనకి స్కానర్ కూడా ఇస్తారు. మనకి తోచినంత దక్షిణ బ్రాహ్మిన్స్ కూడా ఆయన చేసిన బ్రాహ్మణికి మనము ఫోన్పే ద్వారా పే చేయొచ్చు అనమాట. అలా నేను ఫాలో అవుతూ ఉంటాను. అలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు కూడా నా పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నానో, మా అమ్మవారు ఎలా ఉన్నారో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామెంట్స్లో చెప్పండి మా ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారో. యాక్చువల్గా అయితే నేను చాలా అంటే చీర కట్టి అలా చేస్తూ ఉండేదాన్ని. అసలు మాకు దేవుని గదిలో చిన్నగా ఉందన్నమాట ప్లేసు, ఇంకా పక్కన పెట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, కంఫర్టబుల్గా లేవన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇలా చిన్నగా అమ్మవారిని ఏదో అలా ట్రై చేసి అమ్మవారిని చిన్నగా అలా చేసేసాను అనమాట.
వదనాలకే మరుదు సోమునితో కుంకుమతో మమ్ములకై చిన్నారమ్మా. అలా పూజ కంప్లీట్ చేసుకునేసి ఇంకా మా అత్తయ్య ఫోన్ మీద ఫోన్ చేస్తుంది అనమాట నాకు రా రా అని. అందుకు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఆయన వాళ్ళ చిన్నమ్మ అనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా అత్తమ్మ అయితే గిన చాలా మంచిగా చేశారు పూజ. మా అత్తమ్మ ఇంట్లో దేవుని మూల ప్రతిసారి ఎప్పుడు ఇలా కుండలో చింతకాయ తొక్కు పెట్టి పూజ చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా కుండలో అక్కడ, అది చూపించాలని చెప్పేసి మీకు వీడియో తీశాను. మా అత్తమ్మ ప్లస్ అది కూడా ఇంకా కొంచెం వెరైటీగా చేశారనమాట. పైన కలశంకి టోపీ లెక్క పెడతారు కదా, అది పెట్టడం రాక అలా రౌండ్గా పెట్టారనమాట. అది కూడా చాలా ఒక అలంకారం లెక్కనే ఉంది, చాలా బాగుంది అది కూడా. తర్వాత ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాయనం తీసుకొని వచ్చేసాను అనమాట. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి వాయనం తీసుకున్నారు, కానీ ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే నేను తీయలేదు. నాకు అసలు ఎవరు తీయలేదనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే అక్క వాళ్ళందరూ ఉండి వాళ్ళు తీశారనమాట ఇక్కడ వీడియో క్లిప్పింగ్ తిమ్మంటే. ఇంకా మా ఇంట్లో తను నేనే కాబట్టి వీడియో క్లిప్పింగ్ తివ్వలేకపోయాము. ఓకేనా. ఇలా వాయనం తీసుకొనేసి మళ్ళీ ఈవినింగ్ అమ్మవారికి మళ్ళీ పూజ చేసేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ప్రసాదం పెట్టేశాను. ఆ క్లిప్పింగ్ కూడా మీకు ఇంకా తీయలేదన్నమాట. నేను తీసేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా మాకు తెలిసిన వాళ్ళు వాయనానికి పిలిచారు, అక్కడ కూడా వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంట్లో అయితే చాలా మంచిగా అమ్మవారిని ఇంకా బాగా చేశారు. ఇలా తులసమ్మ దగ్గర ఎర్రమట్టి తొలకి ముగ్గులు చాలా బాగా పెట్టారనమాట. ఇక్కడ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అనమాట. ఆంటీ వాళ్ళ అమ్మ అక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు, హాయ్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా కూర్చోపెట్టారనమాట. వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేశారు. నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారనమాట. తెలుసు కదా మా అత్తయ్య, మీకు చాలాసార్లు వీడియోలో చూపించేశాను. ఇంకా అత్తమ్మ కూడా వచ్చి వాయనం తీసుకొని ఇంకా వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ వచ్చారు. అలా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చాలా మంచిగా జరిగింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.